మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన సిట్ అధికారులు విచారణ నిమిత్తం కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సిట్ కార్యాలయానికి కసిరెడ్డిని తరలించారు. సిట్ కార్యాలయంలో రాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు విచారణ నిమిత్తం కస్టడీలోకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆదేశాలతో మద్యం పాలసీ రూపకల్పన కోసం మొదలైన సమావేశం దగ్గర నుంచి ప్రభుత్వం కూలిపోయే వరకు కూడా మొత్తం మద్యం తయారీ, డిస్టిలరీ కంపెనీలకు అనుమతులు, తద్వారా వచ్చే నెలవారీ మామూళ్లంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు గుర్తించారు. దీంతో ఆయనను అరెస్టు చేయడంతో పాటు దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తవడంతో వారం రోజుల పాటు కసిరెడ్డిని కస్టడీలోకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించి తర్వాత జిల్లా జైలులో అప్పగించాలని ఉత్తర్వులు పేర్కొంది. రోజా